సైంటిఫిక్‌గా కూడా అన్య భాషల గురించి టెస్టులు చేయడం జరిగింది. ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగింది. అమెరికాలో పెన్సిల్వేనియాలో ఉన్న యూనివర్సిటీలో ఒక డాక్టర్ ఆయన పేరు ఏం చేశాడంటే ఆండ్రూస్ న్యూబర్గ్ మొత్తం పేరు. ఆయన ఏం చేశాడంటే అన్య భాషలు మాట్లాడే వాళ్ళని ఆయన ల్యాబ్‌కి పిలిపించి బ్రెయిన్‌కి అన్నీ కూడా మిషన్స్ పెట్టి అసలు ఏం జరుగుతుంది అన్య భాషలు మాట్లాడే వాళ్ళకి అని ఆ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మామూలుగా ఏ మనిషి మాట్లాడినా కూడా ఫ్రాంటల్ లోబ్ అంటే బ్రెయిన్లో ఒక భాగము యాక్టివేట్ అవుతుంది. కానీ అన్య భాషలు మాట్లాడుతున్న వాళ్ళకి బ్రెయిన్లో ఏ లోబ్ కూడా అంటే బ్రెయిన్లో ఎలాంటి యాక్టివిటీ కూడా లేదు. కానీ వాళ్ళు భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు ఆండ్రూస్ న్యూబర్గ్ అనేటి ఆయన ఆ యూనివర్సిటీలో టెస్ట్ చేసి చాలా ఆశ్చర్యపోయి ఇది మానవాతీతమైనది, మనిషి జ్ఞానమునకు మించినది, సైన్స్కి మించినది. వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ మాటలు బ్రెయిన్లో నుంచి రావట్లేదు, బ్రెయిన్ యాక్టివిటీ వల్ల రావట్లేదు అని దానికి గ్లాసలోలియా అనే ఒక పేరు పెట్టాడు. సో ఫైనల్గా ఆయన టెస్ట్ చేసిన మనుషులతో ఆయన మాట్లాడి నిర్ధారించింది ఏంటంటే ఇది బ్రెయిన్ కార్యము కాదు, ఇది ఆత్మ కార్యము. అంటే మనుషుల్లో న్యూరలాజికల్ సిస్టంతో పాటు ఒక ఆత్మ సిస్టమ్ అనేది పనిచేస్తుంటుంది. ఆత్మ సిస్టమ్ ద్వారానే వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు అని ఓవరాల్గా ఈ టాపిక్ మీద డిస్కస్ చేసిన సైంటిస్టులందరూ కూడా ఓవరాల్గా ఇచ్చిన ఒక కన్క్లూషన్. అంటే గ్లాసలోలియా అని సైంటిఫిక్గా పెట్టిన పేరు, అన్య భాషలు అని తెలుగు, టంగ్స్ అని మనం ఇంగ్లీష్లో అని అంటాం. ఇది ఏదో మనుషులు పిచ్చిగా వెర్రిగా బడబడ మాట్లాడేది కాదు. సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది మరియు వాక్యానుసారంగా కూడా నిరూపించబడింది. ఆత్మ విషయాలకి వ్యతిరేకంగా మాట్లాడితే శిక్ష ఉంది అన్న గద్దింపు కూడా వాక్యంలో ఉంది. కాబట్టి మీకు అన్య భాషలు ఇష్టం లేకపోతే మీ ఇష్టం, మాట్లాడకండి, మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ వ్యతిరేకంగా మాట్లాడి మాత్రం తీర్పు మీ మీదకి తెచ్చుకోకండి. వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. అన్య భాషలు లేవు, ఏం లేవు అని మాట్లాడితే జ్ఞానానుసారంగా కూడా కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద సైంటిస్టులే ఈ టెస్ట్ చేసి కనుక్కున్నారు.